నమస్కారం. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురంలో వేంచేసి ఉన్న ఏవుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా కారుమూరి రవిరామకృష్ణ సురేష్ స్వర్ణలేఖ దంపతులు అమ్మవారికి శుక్రవారం సారెని సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ పద్మజ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొనగా బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, జాతర కమిటీ సభ్యులు కొమ్మిరెడ్డి ప్రభాకర్ రావు, కాకిలేటి హరనాథ్, సుంకర ప్రసాద్తో పాటు మహిళలు పాల్గొన్నారు. మన స్కూలు మన తాడేపల్లిగూడెం నినాదంతో జిల్లా పరిషత్ హై స్కూల్ అభివృద్ధికి అందరూ ముందుకు వచ్చి సహకరించాలని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని మెయిన్ రోడ్లో గల శ్రీ తేతల సత్యనారాయణమూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధిలో భాగంగా మట్టితో మెరక చేసి ఎత్తు పెంచడంతో పాటు వాకింగ్ ట్రాక్, వివిధ క్రీడా కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా వేదికను నిర్మిస్తున్నారు. ఈ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేస్తూ నిబద్ధత, అంకిత భావంతో పాటుపడుతున్న ఎన్వి సత్యనారాయణ మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. మరింత మంది ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు. దాన్ని నిబద్ధతగా పట్టుదలగా పనిచేసే వ్యక్తులు మనకు కావాలి. అలాంటి వ్యక్తుల్లో మరి ఎన్వీని ఒకరిని మనం మెచ్చుకోవాలి. దందిబొమ్మ విగ్రహం దాంట్లో మరి నిజంగా గుడి దేవాలయాన్ని ఎంత అందం వచ్చిందో మనకు తెలుసు. అదేవిధంగా 4-5 వార్డుల మధ్యలో ఉన్నటువంటి హై స్కూల్ని డెవలప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నడిచే విధంగా దీంట్లో వాకింగ్ ట్రాక్, గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, వినాయక చవితి పండుగలు కూడా ఈ హై స్కూల్లో జరిపించే ఏర్పాటు కూడా చేయాలని మంచి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. మీ అందరూ సహకరించండి. మిమ్మల్ని మేమేం అడగట్లేదు. మన స్కూలు మన తాడేపల్లిగూడెం అనే మోటివ్లో పనిచేస్తూ ఉన్నాం. నేను కానీ మీరందరూ కూడా చాలామంది దాతలు దీనికి సహకరించారు. మనం ఇచ్చేదానికంటే కూడా ప్రజలు చాలా ఎక్కువ మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దానికి కారణం ఎన్వీస్ ఇచ్చిన టీము ఒకటే కాదు, ఇంకా వాళ్ళ మిత్రులు అందరూ కలిసి ఇంక ఇదే పనిలో ఇంకా సొంత పని ఎలా ఉందో అదేవిధంగా మరి ఎన్వి సత్యనారాయణ చేసి కార్యక్రమాన్ని అభినందన తెలియజేస్తూ మీ అందరి సహకారాన్ని కూడా అందిస్తా ఉన్నాం. ఇంకా బోల్డ్ పని ఉంది. దీనికి మీరు దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి మీ తల్లిదండ్రుల పేర్లు ఏమైనా పెట్టుకుని కూడా డయేస్ ఒకటి కడతా ఉన్నాం. దానిపైన విగ్రహ ప్రతిష్ఠ కూడా రేపు వినాయక చవితి నుంచి పెట్టాలని మంచి ఆలోచనతో పనిచేస్తా ఉన్నా. భగవంతుడి దయతో ఈ సంవత్సరం వినాయక చవితి జరిపి అవకాశం ఇవ్వాలని నేను వినాయకుడిని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కాల యువతలు అంతా కలిపి ఒకటే సెంటర్ పెట్టి అక్కడ మంచిగా పూజలు చేసి పెద్ద విగ్రహం చేయించి మట్టి విగ్రహాన్ని ఇక్కడే మనం అయ్యే విధంగా మనం చేయాలని ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. దయించి అందరూ కూడా ఆలోచన చేసి దైవ కార్యక్రమాన్ని కూడా మీ అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ డెవలప్మెంట్ ఇంకా ఉంది, త్వరితగతిని పూర్తి చేస్తాం. ఈ మట్టి తోలించవలసి ఉంది, తోలిస్తాం. ఇంకా 100 ట్రిప్పులు పడతాయి. పంపు చెరువులు మట్టి ఇక్కడ తోలిస్తాను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, కాళ్ళ గోపీకృష్ణలు పాల్గొన్నారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన ఏపీ ఎన్ఐటి విద్యార్థులు బరోడా అచీవర్స్ అవార్డులు అందుకున్నారు. తాడేపల్లిగూడెంలో గల నిట్లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. 2021-2025 బ్యాచ్కు చెందిన బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎంపికయ్యారు. కలిదిండి పవన్ తేజ సత్యవర్మ అనే విద్యార్థి 9.67 గ్రేడ్ పాయింట్లు సాధించి బెస్ట్ ఇన్ అకాడమిక్స్ అవార్డు అందుకున్నారు. తుమ్మూరి మంజునాథ్ అనే విద్యార్థి ఏపీ ఎన్ఐటితో పాటు ఆల్ ఇండియా ఇంటర్ ఎన్ఐటి పోటీల్లో పతకాలు సాధించి బెస్ట్ ఇన్ స్పోర్ట్స్ అవార్డు సాధించారు. ఎస్ హర్షిత్ అనే విద్యార్థి బెస్ట్ ఇన్ ఆల్రౌండర్ ఎక్సలెన్స్గా ఎంపికయ్యారు. ఒక్కొక్కరికి 31,000 చొప్పున 93,000 నగదు బహుమతిగా అందజేశారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో వివిధ అంశాలలో ప్రతిభ చూపుతున్న ఎన్ఐటి విద్యార్థులను ప్రతి ఏడాది గుర్తించి వారిని బరోడా అచీవర్స్ అవార్డులతో సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్ఐటి ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణరావు, రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా డిప్యూటీ రీజనల్ హెడ్ చింతలపూడి శ్రీనివాసులు, బ్యాంక్ అధికారులు, డీన్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సూచించారు. పట్టణంలోని పాతూరులో శుక్రవారం టీడీపీ సభ్యత్వం గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా ముందుండి పనిచేసే పాతూరు యూత్ను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ దేవత బలుసులమ్మ గుడి అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పట్నాల రాంపండు, మాజీ కౌన్సిలర్లు తాటికాయల వీరన్న, పార్టీ వార్డు ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. బ్యాంకర్లు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల లబ్ధిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం బ్యాంకర్లతో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. కౌలు రైతులకు రుణాలు మంజూరులో అలసత్వం వహించవద్దని అన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు కొన్ని బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకుల పనితీరుపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి నివేదిక అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డీసీసీ కన్వీనర్ ఏ విశ్వేశ్వరరావు, నాబార్డ్ ఏజీఎం వైఎస్ నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, ఎల్డీఎం డివి ప్రసాదులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి సోపానం క్రింద వివిధ వర్గాలకు సబ్సిడీతో కూడిన రుణ సహాయం అందజేస్తుందని బీసీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఎన్ పుష్పలత తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీసీలకు గాను 1901 యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉందని అన్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా 217 మంది ఉన్నత కులాలలోని పేదవారికి ఈ అవకాశం ఉందని చెప్పారు. అలాగే కార్పు కార్పొరేషన్ ద్వారా 693 మందికి అవకాశం ఉందని పేర్కొన్నారు. అభ్యర్థులు 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలని అన్నారు. అభ్యర్థులు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. కార్పొరేషన్ నుంచి స్వయం ఉపాధి సోపానం కింద అందరికీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ లోన్స్ నాట్ ఓన్లీ బీసీస్, అన్ని కమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. బీసీ కార్పొరేషన్ కింద 1901 యూనిట్ ఇచ్చారు మన జిల్లాకు టార్గెట్. దానికి ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ టు 60 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. దానికి అప్లై చేసుకోవడానికి వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, టెలిఫోన్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అవి ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ఓపెన్ ఉంది ఏపీఓబిఎంఎంఎస్, దాంట్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ కింద 215 యూనిట్స్కి మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లో కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ్ వీళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళు కాకుండా మిగతా ఓసీస్ అందరూ కూడా ఈబీసీ కార్పొరేషన్ కింద వస్తారు. వీళ్ళందరికీ కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, సబ్సిడీ లోన్స్. అంటే బీసీ కార్పొరేషన్ కింద ఇస్తున్న లోన్స్కి 50% సబ్సిడీ, అంటే 1 lakh యూనిట్ కాస్ట్ అయితే 50,000 సబ్సిడీ వస్తుంది. అదే 2 lakhs to 3 lakhs ఉంటే 1,25,000 సబ్సిడీ వస్తుంది. 3 to 5 lakhs అయితే 2 lakhs సబ్సిడీ వస్తుంది. అలానే ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ కూడా 1 lakh అయితే 50%, 2 to 3 lakhs 1.25 lakhs, 3 to 5 lakhs అయితే 2 lakhs సబ్సిడీ ఇస్తారు. అలానే కాపు కార్పొరేషన్ నుంచి
693 యూనిట్లు మన జిల్లాకి అలాట్ చేశారు. దానికి 50% సబ్సిడీస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదరిక రహిత సమాజం కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో వేగంగా సాగుతున్న P4 సర్వే ప్రక్రియ. రాష్ట్ర రాజధానిలో జరిగిన చట్టసభల సభ్యుల స్పోర్ట్స్ మీట్ లో పథకాలు అందుకున్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ వివరాలను ప్రకటించిన ఎన్నికల అధికారి గొల్లపల్లి. ఇద్దరు పేద విద్యార్థుల ఫీజుల కోసం ఆర్థిక సహకారం అందజేసిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దాత చిట్టూరి సుజాతకు అభినందనలు. తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి అందరూ సహకరించాలి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సకాలంలో రుణాలను మంజూరు చేయాలి రాజమండ్రిలో బ్యాంకర్లకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. స్వయం ఉపాధి సోపానం కింద వివిధ వర్గాలకు సబ్సిడీతో రుణాలు అందజేస్తున్న ఏపీ ప్రభుత్వం ఏలూరులో స్పష్టం చేసిన బీసీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు పుష్పలత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.